చూడండి అటు పెద్ద చిన్న నిమ్మకాయ జామకాయగా మారిపోవడం మీరు చూస్తున్నారు. చూడండి, ఇది అందరికి ఆశ్చర్యం కలిగించేది. దీన్నే రీఫ్రెష్ మంత్రం కలిపిన వాటర్ కదా, అందుకే ఈ సైడ్ నుంచి చూడండి అమ్మా, సైడ్ నుంచి ఎలా కనిపిస్తుంది, పై నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది, ఆ డిఫరెన్స్ చెప్పాలి. ఇప్పుడు ఆ ప్లాంట్ నిల్చొని ఒకసారి చూడండి, పై నుంచి చూడండి ఎలా ఉంది. పై నుంచి చూడు, మామూలుగా ఉందా? ఉందా లేదా? ఉంది మేడం. ఇప్పుడు సైడ్ నుంచి చూడు, అదే దాన్ని సైడ్ నుంచి చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? దాని పరిమాణం పెద్దదిగా అయినట్టు అనిపించిందా లేదా? దానికి కారణం ఏంటైతే ఏంటి కారణం అని చెప్పాను? రిఫ్రాక్షన్. ఏంటి కారణం? రిఫ్రాక్షన్. సో ఇక్కడ లైట్ అనేది ఎయిర్ టు వాటర్ లోకి ఎంటర్ అయింది కదా, అందువల్ల మనకేం చేస్తుంది, అది పెద్దదిగా కనిపించింది. ఇదే ఎక్స్పెరిమెంట్ ని చూడండి. ఇప్పుడు ఈ నిమ్మకాయ మళ్ళీ చిన్నది చేస్తాం, వస్తుందా? ఇందులో ఒక పెన్సిల్ ఇవ్వండి. ఏమైంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది? వంగిపోయిందా? పెన్సిల్ వంగిపోయిందా లేదా? మనం అక్కడ మీకు లెసన్ అయ్యేటప్పుడు గీసాం కదా, అంటే ఇనీషియల్ రే ఇలా వచ్చి అక్కడ ఎక్కడైతే మీడియంని వేరు చేస్తుందో అక్కడ లైట్ అనేది బెండ్ అవ్వడం చూపించాం కదా, అదనమాట. ఇది ఇక్కడ చూడండి, ఇలా ఉండే పెన్సిల్ కాస్త ఇది మొత్తం, ఇది ఎక్కడ చూడండి మొత్తం వంగిపోలేదు కదా, ఎక్కడ వంగింది? ఎక్కడైతే వాటరు ఎయిర్ వేరు పడుతున్నాయో అక్కడ నుండి స్టార్ట్ అయింది ఆ బెండింగ్ అనేది కదా. అంటే యానకాలను వేరు చేసే తలము, మీడియంని సెపరేట్ చేసేటటువంటి ప్లేన్ అదనమాట. అక్కడ మనకి పెన్సిల్ అనేది బెండ్ అయింది. ఇది కూడా ఒక అనదర్ ఎగ్జాంపుల్గా మనము రిఫ్రాక్షన్కి చెప్పుకుంటాం. 3 చేసాం, కాయిన్ చేసాం, పెన్సిల్, నిమ్మకాయ.